ఎవరెవరు అనేది మళ్ళీ మనం ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళని పబ్లిక్లో. ముఖ్యంగా మురళీధర్ రావు గారు, ఈయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. అదేవిధంగా బి నాగేశ్వరరావు ఈఎన్సి 2020లో రిటైర్ అయిన, ఈయనకి స్పెషల్ పోస్ట్ ఇచ్చారు. మురళీధర్ రావు గారు రిటైర్ అయినాక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్లో ఉన్నారు. అదేవిధంగా చెల్లా వెంకటేశ్వరరావు గారు, ఈయన కూడా ఈఎన్సి. బుక్క హరిరామ్, ఈయన కూడా మెగాకి నమ్మిన బంటు. జలసౌదలో పనిచేసే శ్రీధర్ గారు, ఈయన 6, 7, 8 ప్యాకేజీలకు ఇన్ఛార్జ్ అట. అదేవిధంగా విజయప్రకాష్, బి అనిత, ఎస్ వెంకటేశ్వర్లు, కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్న ఎస్ నాగేశ్వరరావు, ఈయన ఎక్స్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్. ఈ విధంగా ఒక 40 మంది పేర్లు ఉన్నాయి. అదేవిధంగా మెగా కాంట్రాక్టర్స్, మెగా ఇంజనీర్స్ లిమిటెడ్ అనేది మరి మెగా కృష్ణారెడ్డి గారికి వాళ్ళ సంస్థకి బాధ్యత ఉందా లేదా? అదేవిధంగా నవోల్గా కన్స్ట్రక్షన్స్ 2004లో వీళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ వీళ్ళ ఆస్తులు ఎంత? మొత్తం కూడా ఈ అలీబాబా 40 దొంగల్లాగా కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త అని చెప్పిన కేసీఆర్ ఈ టీం మొత్తం జైలుకి వెళ్ళేదాకా కూడా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి పెద్దలు కోదండరామ్ గారు, ఇక్కడ ఉన్న దొంతు లక్ష్మణ గారు, మన నైనాల గోవర్ధన్ గారు, ఇది ప్రతి జిల్లా స్థాయిలో మీటింగ్ జరగాలి. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖజానా మొత్తం ఖాళీ అయింది. వాళ్ళు జీతాలు ఇవ్వడానికి కూడా ఆర్బీఐ దగ్గర వేజ్ అండ్ మీన్స్ ద్వారా ప్రతిరోజు గండంగా ఉంది, ముందు పోయి వెనక నుయ్యిలాగా ఉంది. కానీ ఈ పౌర సమాజం నిత్య చైతన్యంతో కాళేశ్వరం అనేది ఒక పెద్దగా కనపడేది. ప్రతి సంవత్సరం దాదాపు 2,70,000 కోట్ల బడ్జెట్ అంటే 10 సంవత్సరాల్లో దాదాపు 25 లక్షల కోట్ల బడ్జెట్, 6,71,000 కోట్ల అప్పు, అంటే దాదాపు 30 లక్షల కోట్ల ప్రజాధనం ఏమైందనేది సోషల్ ఆడిటింగ్ జరగాలి, టెక్నికల్ ఆడిటింగ్ జరగాలి, ఫైనాన్షియల్ ఆడిటింగ్ జరగాలి. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారడానికి బాధ్యులైన కేసీఆర్ పరిపాలనలో అవినీతి జరగలే, కుంభకోణం జరగలే, మొత్తం తెలంగాణని విధ్వంసం చేశారు. అవునా కాదా? ఇప్పుడు అవినీతి అనేది ఇవాళ కామన్ అయిపోయింది, కానీ విధ్వంసం చేశారు. కన్న తల్లే కసాయోడే కన్నపిల్లని కాటేస్తే ఏ విధంగా కంచె చేరు వేస్తుందో, ఏ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయో, ఏ తెలంగాణ వస్తే భూమిపుత్రులకు న్యాయం జరుగుతుందో, ఏ తెలంగాణ వస్తే తెలంగాణ సహజ వనరులు అందరికీ పేదరికం పోయి కోటి రత్నాల మీద తెలంగాణ అనుకుంటే, ఇలా తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వం